హాయ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో నేను నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ పైన చెస్ట్ పార్ట్కి ఎలా మార్కింగ్ చేసుకోవచ్చు అనేది, ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్కి మనం ఎలా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది చాలా ఈజీ వేలో చూపిస్తాను. బిగినర్స్ కూడా, ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఈ మెథడ్లో కనుక మీరు స్టిచ్ చేసారంటే ఏ బ్లౌజ్కైనా పర్ఫెక్ట్గా వస్తుంది. మన కప్ షేప్ అనేది రౌండ్గా బుగ్గలాగా వస్తుంది. అలాగే ఎక్కడ ఫోల్డింగ్ రాకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది 32 సైజ్ చెస్ట్ సైజ్కి స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్కి ఇలా ఒక డాట్ పెట్టుకోండి. ఈ డాట్ నుంచి మనం స్ట్రైట్గా తీసుకున్నామంటే మిడిల్లో రావాలి. ఈ ఫోల్డింగ్ అనేది, సెంటర్ పాయింట్ అనేది మిడిల్లో రావాలి. అలాగా పైనకి 3 ఇంచెస్కి స్ట్రైట్గా ఒక లైన్ రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత ఇటు సైడ్ 1.5 ఇంచెస్, ఇటు సైడ్ 1.5 ఇంచ్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకుని క్రాస్గా ఆ రెండు మార్క్ని ఈ విధంగా ట్రయాంగిల్లో కలుపుకోండి. అలాగే ఇటు సైడ్ ఉక్స్ పట్టి వస్తుంది కదా, ఉక్స్ అండ్ యాంగర్స్ పట్టి అది మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఒక కట్స్ పెట్టుకున్నాను. ఏ బ్లౌజెస్కైనా ఇలా మిడిల్కి పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి 2.5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకొని ఆ డాట్ని రెండు కలుపుతూ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో క్రాస్గా ఈ కర్వ్ షేప్ అనేది తీసుకోండి. ఇంకా ఇటు సైడ్ ఈ సెంటర్ పాయింట్ని ఇలా పట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా క్రాస్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఆ పాయింట్ నుంచి ఒక 4 ఇంచెస్కి ఇలా డాట్ పెట్టుకోండి. ఇలా డాట్ పెట్టుకుని అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ రాసుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో క్రాస్గా ఇలా షేప్ అనేది రాసుకోండి. ఇటు సైడ్ ఇది అడ్జస్ట్మెంట్. మనం బెల్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ అడ్జస్ట్మెంట్ లైన్ అన్నది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద నుంచి ఒక 2.5 ఇంచెస్ పైన, పొడవు వచ్చేసి 5.5 ఇంచెస్ ఇలా చూసుకుని, ఇది కూడా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలా చూసుకున్న తర్వాత మొత్తం అన్నిటికీ డిస్టెన్స్ అనేది 1.35 ఇంచు వచ్చేటట్టు చూసుకోండి. ఇది చెస్ట్ షేపు కొంతమంది షార్ప్గా రావాలి అన్నట్టే ఇవి ఇంకా దగ్గరగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకటి ఉంటుంది కదా, ఆపోజిట్ పార్ట్ని ఇలా దీనిపైన పరిచి ఒకసారి ఆ కింద ఉన్న మార్క్ మొత్తం పైన బ్లౌజ్కి వచ్చేటట్టు ఇలా చేసుకున్నామంటే అటు సైడ్ షేప్ ఇటు సైడ్ షేప్ సేమ్ వస్తాయి. ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేవి రాదు. కుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. లైనింగ్ బ్లౌజ్కైనా నార్మల్ బ్లౌజెస్కైనా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు ఇక్కడ మిడిల్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్ పైన స్టిచ్చింగ్ కాకుండా ఇలా కొద్దిగా ఇక్కడ క్రాస్ అనేది తీసుకోండి. ఈ మెథడ్ అనేది ఏ బ్లౌజెస్కైనా సెట్ అవుతాయి. ఈ మెథడ్లో మనము స్టిచ్ చేసుకున్నామంటే చెస్ట్ షేప్ అన్నది రౌండ్గా వస్తుంది. అలా కాకుండా మనం స్ట్రైట్గా వేసుకున్నామంటే షార్ప్గా వచ్చేస్తుంది. అలా కాకుండా చూడండి, ఇలా స్టిచ్చింగ్ తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు స్టిచ్చింగ్ చేస్తేనే ఈజీగా అర్థమవుతుంది షేప్ అన్నది ఎలా వచ్చిందన్నది. సెకండ్ వచ్చేసి ఆ మిడిల్లో పెట్టుకున్నామంటే మనకు క్రాస్ పీస్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇది చంక రౌండ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనం ఇటు సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలా, అటు సైడ్ నుంచి స్టార్టింగ్ చేసుకోవాలా అన్నది ఎటువైపు నుంచినైనా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఎండింగ్లో కొద్దిగా రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం షేప్ అయితే ఇలా బుగ్గలాగా వస్తుంది. సైడ్ నేను క్రాస్లో ఉంటుంది కదా 5 ఇంచెస్ చూపించాను కదా, అదైతే బెల్ట్ జాయింట్ తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది ఇంకోసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి క్లియర్గా. ఈ ఒక్క టిప్ అయితే మీరు ప్రతి బ్లౌజ్కి యూజ్ చేయొచ్చు. ఈ స్ట్రైట్గా లైన్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా కర్వ్ షేప్ అనేది చేసుకోండి. ఇలా చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే షేప్ అనేది చాలా క్లీన్గా వస్తుంది. షేప్ అవుట్ అనేది కదా, ఇక్కడ కూడా ఫోల్డింగ్ అనేది రాదు. అంటే మనం మెజర్మెంట్కి తగినట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. అన్ని బ్లౌజెస్కి అయితే ఒకే మెజర్మెంట్ అయితే రాదు. చెస్ట్ షేప్ని బట్టి మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అన్ని బ్లౌజెస్కి అయితే ఒకే మెజర్మెంట్ ఉండదు. ఒక మెజర్మెంట్ చూసేసి అన్ని బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేయడం కుదరదు. ఆయా బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి మనం మార్కింగ్ చేసుకొని ఈ మెథడ్లో స్టిచ్చింగ్ చేయండి. ఓకేనా, నేను చెప్తున్నది అర్థమవుతుంది కదా. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి, మనం షేప్ అనేది దగ్గరికి వేసుకుంటే ఇంకా కొద్దిగా షార్ప్ వస్తుంది చెస్ట్ షేప్ అన్నది. ఈ మెథడ్ ఒకటి మీరు తప్పకుండా పాటించి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి.
మనం చూడడానికంటే స్టిచ్చింగ్ చేస్తేనే అర్థమవుతుంది, చూస్తే అంత క్లియర్గా అర్థం కాదు. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు ఈ కంటెంట్ యూజ్ అవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.